Hello everyone, welcome back to my YouTube ఛానల్. ఈ ఇయర్ నేను ఒక ఎగ్జైటింగ్ జర్నీని అయితే స్టార్ట్ చేశాను. ఎస్ఎస్సి CGL 2025 క్రాక్ చేయడం కోసం ఒక హౌస్ వైఫ్గా ఉంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ నా స్టడీస్ని, నా రెస్పాన్సిబిలిటీస్ని బ్యాలెన్స్ చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజే. బట్ అది నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. సో మీరు కూడా దీన్ని ఇన్స్పైరింగ్గా తీసుకొని మీ జర్నీని అయితే స్టార్ట్ చేయండి. ఈ వ్లాగ్ సిరీస్లో నేను నా డైలీ స్టడీ రొటీన్స్, టఫ్ సబ్జెక్ట్స్ని ఎలా ట్యాకిల్ చేయడం, స్ట్రాటజీస్ ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాను. సో నా డేని నేను టు డూ లిస్ట్తో స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మన టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి టు డూ లిస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అలానే ఎర్లీ మార్నింగ్ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. సో క్యాలిక్యులేషన్ ప్రాక్టీస్ కూడా చేస్తే మీకు స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫ్రెష్ మైండ్తో కొంచెం టఫ్ సబ్జెక్ట్స్ని చదివితే ఈజీగా మనకి మెమరైజ్ అవుతుంటాయి. సో నేను వొకాబ్ సెషన్ని మార్నింగ్ పెట్టుకుంటాను. ఈరోజు అయితే 1 వర్డ్స్ ఒక 51 వర్డ్స్ అయితే పెట్టుకున్నాను. ఎక్కువగా చదవద్దు, మీరు ఎన్ని చదవగలరు, మీ క్యాపబిలిటీ ఎంత అయితే అన్నీ పెట్టుకోండి. మీరు 10 అయితే 10 చేయండి, బట్ ప్రాపర్గా చేయండి. అండ్ నెక్స్ట్ డే మరొక 50 చదివే ముందు లేదా మరొక 10 చదివే ముందు ప్రీవియస్ చదివినవి రివిజన్ అయితే చేయండి. అప్పుడే మీరు చదివిన దానికి మీకు గుర్తుంటుంది. ఇది కాంపిటేటివ్ అంటేనే రివిజన్ చేయడం వల్లనే మీకు ఏదైనా సరే రిజల్ట్ అయితే చాలా బాగా వస్తుంది. అలానే జీకే జాగ్రఫీ లెక్చర్ వినే ముందు ప్రీవియస్ లెక్చర్ అయితే నేను రివైజ్ చేస్తాను. నేను డైలీ ఇదే చేస్తాను. ఎప్పుడైనా సరే ఒక న్యూ లెక్చర్ని స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్ లెక్చర్స్ని అయితే బాగా రివైజ్ చేస్తాను. నేను జీకే చాలా వీక్, సో నేను జీకేకి ఎక్కువ టైం ఇస్తూ ఉంటాను. అండ్ ఎర్లీ మార్నింగ్ జీకే, ఇంగ్లీష్ లాంటివి చదివితే నాకు అవి టఫ్ సబ్జెక్ట్స్ కాబట్టి నేను వాటిని ఎర్లీ మార్నింగ్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఫ్రెష్ మైండ్తో చదివినా కూడా చాలా ఈజీగా ఇంట్రెస్ట్ వస్తుంది. అంతా చాలా బాగుంటుంది. సౌండ్స్ ఏమి ఉండవు, డిస్టర్బెన్స్గా ఉండదు. ఎంతైనా ఎర్లీ మార్నింగ్ టైమింగ్స్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అది అందరికీ తెలిసే ఉంటుంది. చాలామంది ఎక్కువ నైట్ చదువుతూ ఉంటారు. నాకు ఎర్లీ మార్నింగ్ చదవడం అలవాటు. సో నేను ఈ 2 సబ్జెక్ట్స్ని మార్నింగ్ అయితే పెట్టుకున్నాను. మీకు ఏదైనా టఫ్గా ఉన్న సబ్జెక్ట్స్, ఇంట్రెస్ట్ రాని సబ్జెక్ట్స్ని ఎర్లీ మార్నింగ్ పెట్టుకొని చదివితే చాలా బాగుంటుంది. నేనైతే అలానే చేస్తున్నాను. నేనైతే ఈరోజు జాగ్రఫీ లెక్చర్ని పర్మర్ సార్ నుంచి అయితే వింటున్నాను. చెప్పాను కదా ఆల్రెడీ, నేను తెలుగు అయినా సరే నాకు హిందీ వస్తుంది. అయినా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ప్రిపేర్ అవుతున్నాము అంటే మన సైడ్ కంటే నార్త్ సైడ్ వాళ్ళు చాలా బాగా చెప్తూ ఉంటారు. సో నేను అందుకే ఆ సర్స్ని అయితే ప్రిఫర్ చేస్తాను. నేను మీకు ఏ సబ్జెక్ట్లో ఏది ఉన్నా సరే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తెలుసున్నంతవరకు నేనైతే చెప్పగలుగుతాను. కామెంట్ చేస్తే చెప్తాను. అలానే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జర్నీని స్టార్ట్ చేశారంటే చాలా టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ టైం కేటాయిస్తేనే మీ రిజల్ట్ అంత బాగుంటుంది. తక్కువ టైంలో చదివేసి క్రాక్ చేస్తామంటే అది ఎవరి వల్ల సాధ్యం కాదు అంటే అవుతుంది, బట్ తక్కువ టైంలో చేయడం అనేది చాలా కష్టం. దానికంటూ కొంత టైం అనేది ఇస్తేనే కదా రిజల్ట్ అనేది బాగుంటుంది. మీకు ఫ్రీగా ఎవరు శాలరీస్ అయితే ఇవ్వరు కదా, వెళ్ళి కష్టపడి పని చేస్తేనే కదా శాలరీ వస్తుంది. సో ఇది కూడా అంతే. చదవకుండా 1 అవర్ చదివేసి ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవుతామంటే అది కళలో మాత్రమే అవుతుంది, రియాలిటీలో అవ్వదు. సో మీకు మీరే మోటివేట్ చేసుకుంటూ మీ కన్సిస్టెన్సీని బ్రేక్ చేయకుండా చూసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ అలానే నేను ఇంకా ఈ సిరీస్లో నా ప్రిపరేషన్లో వచ్చే అప్స్ని డౌన్స్ని కూడా షేర్ చేస్తూ ఉంటాను. అండ్ నేను హౌస్ వైఫ్గా ఉంటూ కూడా ఇవన్నీ చేస్తున్నాను ఇంత టైం. సో మీరు నార్మల్గా ఉంటే మీకు ఇంకా టైం అయితే ఎక్కువే ఉంటుంది. మీరు ఇంకా బాగా స్టడీ చేయొచ్చు. మీకు మీరే కాంపిటేటర్స్గా పక్కన వాళ్ళని తీసుకొని మీ స్టడీని అయితే స్టార్ట్ చేయండి. ఇది చూస్తున్నారు కదా నా ఇంగ్లీష్ నోట్స్. నా దగ్గర ఆల్రెడీ నీడ్ టు సింగ్ వాల్యూమ్ 1 బుక్ అయితే ఉంది, చదివాను. బట్ ఈ నోట్స్ని నేను ఒక ప్లేలిస్ట్ యూట్యూబ్లో చూసి ప్రిపేర్ చేసుకుని చాలా బాగుంటుంది, ఈజీగా అర్థమవుతుంది. మనకి ఇది రూల్స్ కంఠస్థ చేస్తే వచ్చేది కాదండి ఇంగ్లీష్. మీరు గ్రామర్ రూల్స్ని అది అర్థం చేసుకోవాలి. సెంటెన్సెస్ పైన, ఒక పారాగ్రాఫ్స్ పైన అప్లై చేయడం రావాలి. ఈ నోట్స్ కావాలంటే మీరు కామెంట్ చేయొచ్చు. అది అప్లై చేయడం వల్ల అనేదే మనకి అక్కడున్న కంటెంట్ అనేది అర్థమవుతుంది. అండ్ అలానే
నేను ఎప్పుడైనా సరే ఎక్కువగా చదివి నాకు ఇంట్రెస్ట్ రానప్పుడు, బోర్ అనిపించినప్పుడు బ్రేక్స్ తీసుకుంటూ ఉంటాను. నాకు సాంగ్స్ వినే అలవాటు ఉంది. సో అప్పుడప్పుడు సాంగ్స్ వింటాను. ఈవినింగ్ టైం అయితే వాకింగ్ చేస్తాను, లేదా మధ్య మధ్యలో చిన్న చిన్న కామెడీ క్లిప్స్ చూస్తూ ఉంటాను, లేదా కాసేపు మా పాపతో ఆడుకుంటూ ఉంటాను. ఇలా మధ్య మధ్యలో 2 అవర్స్లో మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ చేయడం వల్ల మీకు బోర్ ఫీల్ అనేది రాదు, ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ అనేది పోకుండా కూడా ఉంటుందన్నమాట. ఈరోజైతే ప్రాఫిట్ అండ్ లాస్ 50 క్వశ్చన్స్ని అయితే నేను పెట్టుకున్నాను. మీరు మీ క్యాపబిలిటీస్ని బట్టి 100 క్వశ్చన్స్, 150 క్వశ్చన్స్ ఎన్ని చేయగలనంటే అన్ని పెట్టుకోండి. బట్ అవి ఆ రోజుకి అవి కంప్లీట్ చేసేటట్టు చూడండి. ఎక్కువ పెట్టుకొని చేయకుండా ఉండకంటే మీరు కొన్ని మీ క్యాపబిలిటీకి, మీ స్ట్రెంగ్స్కి తగ్గట్టు పెట్టుకొని కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో చూసారుగా, నేను టు డూ లిస్ట్ని ప్రిపేర్ చేసుకున్నా అండ్ కంప్లీట్ అయిన టిక్ పెట్టుకుంటున్నా. ఇంకా ఎన్ని టార్గెట్స్ మిగిలిపోయాయని నాకైతే ఒక అర్థం అయితే అవుతుంది ఈ విధంగా. అండ్ అలానే స్టాటిక్ జీకే కూడా ఒక రోజుకి ఒక్కొక్క టాపిక్ కంప్లీట్ చేస్తూ ఉంటాను. అసలు ఎన్నిసార్లు చదివినా ఇది గుర్తుండట్లేదు. నేనైతే జీకేకి చాలాసార్లు లెక్చర్స్ రిపీటెడ్గా లెక్చర్స్ వింటూనే ఉంటున్నా. బట్ ఆ జీకేలో ఏముందో తెలీదు. నాకైతే జీకే చాలా కష్టంగా ఉంది. ఇంకా ఏవైనా సింపుల్ ఈజీ టిప్స్ ఉంటే మీరు నాకైతే చెప్పొచ్చు, మీలో ఎవరికైనా తెలిస్తే జీకేని ఎలా ఈజీగా చదవాలి, సింపుల్గా చదవాలి అని. చదువుతున్నా బట్ ఇంకా కష్టంగానే కొంచెం ఫీల్ అవుతూ ఉన్నా, ఇంట్రెస్ట్ వచ్చినా కూడా. అండ్ అలానే రీజనింగ్ నేను డైలీ ఒక సెక్షనల్ మాక్ని అయితే ఇస్తుంటాను. అలా ఇవ్వడం వల్ల మనకి స్పీడ్, యాక్యురసీ అన్నీ బాగుంటుంది, ఇంప్రూవ్ అవుతాయి. అండ్ అలానే మీరు ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నారు, రాంగ్ చేస్తున్నారు, ఆ సబ్జెక్ట్స్ని మళ్ళీ ఆ చాప్టర్స్ని ఒకసారి రివైజ్ చేయడం కానీ, లేదా ఆ టాపిక్ పైన ఇంకొక క్లాస్ చూడడం కానీ చేస్తే, అలానే చేస్తేనే కదా ఎప్పుడైనా ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ నావి ఒక 4 మిస్టేక్స్ అయ్యాయి, లేదంటే ఎప్పుడు 40+ స్కోర్ అయితే వచ్చి ఉండేది. సో ఇది అండి ఈరోజు వీడియో. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.